మోంతా తుపాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో ఎడతెరిపి లేకుండా ముసురు వాన పడుతోంది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. కంటిన్యూగా వర్షం పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్ష సూచనతో కొత్తగూడెం జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్ జితేష్ వి పాటిల్. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ ఖమ్మం నుంచి కదీర్ అందిస్తారు. మోందా తుఫాన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాత్రి నుంచి నిర్విరామంగా వర్షం కురుస్తూ ఉంది. నిన్న సాయంత్రం నుంచి మబ్బులు పట్టి ఉన్న కారణంగా వర్షం కురుస్తుందని చెప్పేసి అందరు భావించారు. ఆ మాదిరిగానే ఉదయం తెల్లవారుజాము నుంచి వర్షపాతం అనేది భారీగా నమోదవుతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ వర్షం కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా కూడా కర్ఫ్యూ తలపిస్తూ ఉంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని వాగులు వంకల్లోకి భారీగా వరద నీరు చేరుతూ ఉంది. ఎగువన కూడా వర్షాలు కురుస్తున్న కారణంగా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా అలుగులు పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అనేక చోట్ల ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మోందా బలపడటంతో ఇప్పుడు ప్రస్తుతం చల్లటి గాలులతో ఒకవైపు మరోవైపు భారీ వర్షం కురుస్తుండటంతో జిల్లా ప్రజలందరూ కూడా అతలాకుతలమవుతున్నారు. ఇప్పటికే వరి, పత్తి, మిర్చి రైతులందరూ కూడా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికే పత్తి రైతులు తమ పత్తిని మార్కెట్కి తీసుకొచ్చే క్రమంలో పత్తి పంట కొంత తడిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవైపు మార్కెట్కి సంబంధించిన అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అక్కడ పత్తి తడుస్తూనే ఉంది. దాని కారణంగా తేమ శాతం పెరగడంతో అక్కడ పత్తికి మద్దతు ధర లభించే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఎక్కడ చూసినా కూడా వర్షం కురుస్తూ ఉంది. దాని కారణంగా జిల్లాలో ఉన్న సత్తుపల్లి, మణుగూరు, ఇల్లందు లాంటి ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తికి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతూ ఉంది. అక్కడ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణి సంస్థకు నష్టాలు వాటిల్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అనేక రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు చేరుతూ ఉంది. దాంతోపాటుగా జిల్లాలో ఈరోజు వర్షం కురుస్తున్న కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాలలో సెలవును కూడా ప్రకటించడం జరిగింది. విద్యాసంస్థలన్నీ కూడా ఈరోజు మూతపడ్డాయి. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు కూడా ఎవరు బయటికి రావటం లేదు. ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా ఈరోజు బంద్ ఉన్నాయి. దాంతో ఎక్కడ లోతట్టు ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఎక్కడా లేనట్టుగా స్పష్టమవుతోంది. ప్రస్తుతానికి చూస్తే జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అన్ని నియోజకవర్గాల్లో ఖమ్మం జిల్లా మదిర్ నియోజకవర్గం నుంచి మొదలుకుంటే అటు వైరా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో గరిష్ట నీటి మట్టం 18.3 కాగా ప్రస్తుత నీటి మట్టం వచ్చేసి 18.8 అడుగులు ప్రవహిస్తూ ఉంది. దాంతోపాటుగా పాలేరు నియోజకవర్గంలో వర్షం కురుస్తూ ఉంది. అక్కడ పత్తి, వరి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇల్లందు ప్రాంతంలో అదే విధమైన వర్షం కురుస్తూ ఉంది. అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దాంతోపాటుగా భద్రాచలంలో తేలికపాటి చిరుజల్లులతో మొదలైన వర్షం ఇప్పుడు కుంభవృష్టిగా కురుస్తూ ఉంది. ఇల్లందు అదేవిధంగా మణుగూరు లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం ఉండటంతో అక్కడ భారీగా వర్షం అనేది కురుస్తూ ఉంది. దాంతోపాటుగా కొత్తగూడెంలో చిరుజల్లులతో ముసురువాన అనేది కురుస్తూ ఉంది. అర్ధరాత్రి నుంచి వర్షం నిర్విరామంగా కురుస్తుండటంతో అనేక ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతానికి ఎక్కడ చూసినా కానీ అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడైతే రైతులు ఎక్కువగా పంట నష్టపోతున్నారో అక్కడ కొంత చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడే అనేక చోట్ల వరికి సంబంధించిన రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన చేశారు. వరి కోతలు ఇప్పుడే చేపట్టవద్దని చెప్పేసి, ఈ తుఫాను మరింత బలపడితే రైతులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడే వరి కోతలు పోయొద్దని చెప్పేసి చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఈ అనేక చోట్ల ఈ రైళ్లు కూడా కొన్ని రద్దయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రస్తుతం అటు ఏపీ వైపు కూడా భారీగా వర్షాలు నమోదవుతున్న కారణంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం మీద నుంచే ఏపీకి వెళ్లాల్సి ఉంది కాబట్టి అనేక రైళ్లను రద్దు చేశారు. అనేక బస్సులు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పటికి కొన్ని సర్వీసులను కూడా రద్దు చేయడం జరిగింది. ఇది తూర్పు దిశగా తుఫాను మొత్తం దూసుకొస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. దీంతో
అనేక జిల్లాల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ 2-3 రోజులు ఈ తుఫాను కొనసాగితే జిల్లాలో రైతులు కొంత ఆందోళన చెందే పరిస్థితులు అయితే రానున్నాయి. దాంతోపాటుగా అనేక చోట్ల ఎక్కువ శాతం ఈసారి సన్నవడ్లు పండించిన వాళ్ళందరికీ బోనస్ ప్రకటించడంతో అనేక మంది రైతులు వరి పైన ఎక్కువగా మక్కువ చూపారు. దాని కారణంగా వరి అనేది ఎక్కువగా సాగవుతూ ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజుసారి వరి అనేది ఎక్కువగా సాగైంది. ఇప్పుడు రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పటికే తేమ శాతం ఎక్కువ ఉంది అని చెప్పేసి సాగుతో అనేక చోట్ల ఇక్కడ దళారులు పత్తిని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు వర్షం కురిసిన తర్వాత కూడా ఆ పత్తి ఆరాలి అని చెప్పేసి సాగుతో రైతులకు పెద్ద దెబ్బ ఎదురయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి జిల్లాలో అన్ని చోట్ల వర్షం కురుస్తూ ఉంది. అనేక చోట్ల కళ్ళాల్లో వడ్లు ఉన్నాయి. కొన్ని చోట్ల రోడ్ల మీదే ఆరేస్తూ ఉన్నారు. రోడ్ల మీద టార్పలిన్ పట్టాలు వేసి వాటిని ఆరేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కుటుంబం మొత్తం వ్యవసాయానికి సంబంధించి అనేక రకాల చర్యలు తీసుకొని వాటిని పంట తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల వర్షం కురుస్తూ ఉంది. నిర్విరామంగా వర్షం కురుస్తున్న కారణంగా జిల్లాలో అనేక రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఏజెన్సీ జిల్లా కావడంతో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడికి మోందా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఓవైపు హెచ్చరిస్తూ ఉంది. దాని కారణంగా జిల్లాలో అనేక చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి లోతట్టు ప్రాంతాల్లోకి ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి సూచన చేశారు. లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం అంతా కూడా వర్షాల నేపథ్యంలో అలర్ట్గా ఉన్నారు. ఇది మొత్తంగా మోందా తుఫాన్కు సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.